బయట స్వీట్ షాప్లో ఎంతో ఇష్టంగా కొనుక్కు తినే కరాచీ హల్వా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం హల్వా తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక ఖాళీ బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పుతో కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి. మీరు ఏ కప్పు కొలతలతో అయితే తీసుకున్నారో ఈ షుగర్ కార్న్ఫ్లోర్ అన్నీ కూడా ఒకే కప్పు కొలత తీసుకోవాలి. ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకుని 2 కప్పుల వాటర్ వేసుకుని ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని బాగా ఉండలు లేకుండా పల్చగా కలుపుకోవాలి. ఇలా అంతా లిక్విడ్లా అయ్యేంత వరకు బాగా పల్చగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలండి. ఈ హల్వా తయారు చేసుకోవడం కోసం ఐరన్ కడాయి కానీ నాన్ స్టిక్ కడాయి కానీ తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకున్న తర్వాత మనం ఇందాక కార్న్ఫ్లోర్ ఏ కప్పుతో అయితే తీసుకున్నాం అదే కప్పుతో 2 కప్పులు షుగర్ తీసుకుని 1 కప్పున్నర వాటర్ కూడా యాడ్ చేసుకుని మన షుగర్ మొత్తం కరిగేలాగా మొత్తం కలుపుతూ షుగర్ని కరిగించుకోవాలి. ఇక్కడ మనకి షుగర్ ఎటువంటి తీగ పాకం రావక్కర్లేదండి, జస్ట్ షుగర్ మొత్తం కరిగితే సరిపోతుంది. ఇంకా చూసారు కదా మనకు షుగర్ మొత్తం అంతా కూడా బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఇలా కరిగిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇది వేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా స్పూన్తో కలుపుకొని వేసుకుంటే ఎక్కడ మనకి కార్న్ఫ్లోర్లో గడ్డలు లేకుండా మొత్తం అంతా ఇలా కరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఈ పాకంలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని కలుపుతూ ఉండాలండి. స్టవ్ని లో టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల మనకి ఎక్కడ అడిగంటకుండా ఎక్కడ గడ్డల కింద తయారవ్వకుండా స్వీట్ మొత్తం ఒకేలాగా ఒకే కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇలా మొత్తం అంతా కూడా ఇలా బాగా దగ్గర అంత పడేంత వరకు అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనకి కార్న్ఫ్లోర్ మిశ్రమం మొత్తం ఇలా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుని మళ్ళీ మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి కూడా వేసుకుని మళ్ళీ కలుపుకోవాలండి. మనకి ఈ హల్వా తయారు చేసుకోవడం కోసం కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మనం నెయ్యి వేసుకోవడం వల్ల మనకి ఈ హల్వా అనేది మంచి టేస్ట్గా వస్తుంది. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు ఏ ఫుడ్ కలర్ వేసుకోవాలనుకుంటే మీ కలర్ని బట్టి మీరు దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత కూడా మొత్తం అంతా బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీంట్లో మీరు డ్రై ఫ్రూట్స్ కానీ జీడిపప్పు కానీ ఏమైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పుచ్చగింజల పప్పు వేసుకుంటున్నాను. ఇలా పుచ్చగింజల పప్పు వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం అంతా దగ్గరికి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా మనకి ఈ మిశ్రమం అంతా కూడా మనకి పాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలండి. అలా మనకి ఎంత సేపు అయితే కుక్ చేసుకుంటామో మనకి ఈ హల్వా అనేది అంత టేస్టీగా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ హల్వా మనకి ఇలా పాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ హల్వా మిశ్రమాన్ని మీరు ఏ బౌల్లో అయితే వేసుకుందాం అనుకుంటున్నారో దాంట్లో కొద్దిగా ఇలాగా డ్రై ఫ్రూట్స్ కానీ పుచ్చగింజల పప్పు కానీ ఏదైనా వేసేసుకొని ఈ హల్వా మిశ్రమాన్ని మొత్తం అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇంకా చూసారు కదా మనకి హల్వా ఎక్కడ కూడా పాన్ కంటుకోకుండా స్ట్రక్చర్ బాగా వచ్చింది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మీకు హల్వా వచ్చిందంటే బయట స్వీట్ షాప్లో లాగా పర్ఫెక్ట్గా మీకు హల్వా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా దీనిపైన మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని దీన్ని బాగా చల్లారనివ్వాలండి. ఈ హల్వా మనకి చల్లడానికి కనీసం ఒక 3-4 గంటలైనా టైం పడుతుంది. అప్పటి వరకు కూడా మనం దీన్ని టచ్ చేయకుండా అలా ఉంచేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా ఇది మనకి 4 గంటల తర్వాత రెడీ అయిపోయిందండి. ఇంకా చూసండి ఎక్కడ మనకి చేతికి అంటుకోకుండా ఓపెన్ కూడా చేసుకునే అవసరం లేకుండా మనకి బాక్స్ నుంచి సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాన్ని ఇలా రివర్స్ పట్టుకుని ఇలా మనం ఈ హల్వా మిశ్రమం ఉన్న బాక్స్ని దీంట్లోకి ఇలా తిరిగేసుకోవాలి. ఇంకా చూసారు కదా ఎక్కడ కూడా మనకు అంటుకోకుండా హల్వా అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇది చూడండి మనకి ఎంత జెల్లీలాగా చాలా సాఫ్ట్గా వచ్చింది హల్వా. ఇప్పుడు దీన్ని మనం పీసుల కింద కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్లో అయితే కావాలో ఆ షేప్లో దీన్ని కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మీకు ఏ షేప్లో అయితే కావాలో దీన్ని ఆ షేప్లో పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ని కూడా మీకు కావాల్సిన షేప్లో కట్ చేసేసుకోవాలి. ఇదిగో చూసారు కదా మనకి అంతేనండి. చూడండి మనకి హల్వా ఎంత సాఫ్ట్గా జెల్లీలా చాలా బాగా వచ్చింది. బయట స్వీట్ షాప్లో లాగా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో కరెక్ట్గా చేసుకుంటే మీకు కూడా హల్వా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది. అంతేనండి మన స్వీట్ షాప్ స్టైల్
స్వీట్ షాప్లో ఎంత ఇష్టంగా కొనుక్కు తినే కరాచీ హల్వా రెడీ అయిపోయింది.